శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో, ఆగస్టు నెలలో ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయో, ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయో, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే స్త్రీ పురుషులందరికీ కూడా వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో చాలా బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా వరకు అనుకూలత ఉంటుంది. ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారంలో మంచి లాభాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. ఏదో ఒక విధంగా అవసరానికి ధనం సమకూరుతూ ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వృషభ రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్న వృషభ రాశి వాళ్ళు సంతానం వల్ల మంచి పేరు పొందగలుగుతారు. అలాగే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా బంధుమిత్రులతో కాలాన్ని గడుపుతారు. శత్రుజయం, శత్రువుల మీద విజయం సాధిస్తారు. బహిర్గత అంతర్గత శత్రు సమస్యల నుంచి బయటపడతారు. అలాగే నూతన పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆఫీసులో పనిచేసే చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి నెలగా చెప్పుకోవాలి. ప్రమోషన్ ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. మనోధైర్యంతో ముందుకెళ్తారు. ఏ సమస్య వచ్చినా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యను పరిష్కరిస్తారు. సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేస్తారు. ఇల్లు కట్టాలి అనేటటువంటి ఆలోచనకు శ్రీకారం చుడతారు. దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా లాభాన్ని ఇస్తాయి. భూమి కొనటం కానీ అమ్మటం కానీ ఇలాంటి వాటి వల్ల ప్రయోజనాలు పొందగలుగుతారు. సాంఘికంగా కూడా ఉన్నత స్థితిని పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. మొత్తం మీద పరిశీలిస్తే ఆగస్టు నెలలో వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంది. ఎలాంటి సమస్యలు ఉండవు. చాలా వరకు విజయాలు పొందగలుగుతారు. వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 3, 10, 13, 16, 21, 28, 31 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. అలాగే కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 6, 8, 15, 19, 23, 26 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృషభ రాశి వాళ్ళు ఆగస్టు నెలలో ఒకసారి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం, లలితా పరమేశ్వరి దేవి ఆలయ దర్శనం చేయండి. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని కానీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ రోజు చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకున్నా కూడా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం మీ వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.